ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, యూబీటీ శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే, కేంద్ర మంత్రులు నితీష్ గడ్కరీ, పీయూష్ గోయల్తో పాటు పలువురు ప్రముఖులు ఓటు వేశారు. అంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముంబైలో గెలుపు తమదే అని ఎవరికి వారే ధీమాను వ్యక్తం చేస్తున్నారు ప్రధాన పార్టీల నేతలు. సాయంత్రం 5:30 వరకు పోలింగ్ కొనసాగనుంది. ముంబైలో మొత్తం 227 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ముంబైతో పాటు మహారాష్ట్రలో మరో 28 కార్పొరేషన్లకు పోలింగ్ జరుగుతోంది. రేపు ఫలితాలు విడుదల కానున్నాయి. 2017 తర్వాత ముంబైలో ఎన్నికలు జరగనుండటంతో ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధానంగా ముంబై కార్పొరేషన్ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై పీఠంపై జెండా ఎగరేయాలన్నదే పట్టుదలతో ఉన్నాయి. 2 కోట్ల మంది జనాభాతో 1,03,00,000 మంది ఓటర్లతో ఉండే ముంబై మొగ్గు ఎటువైపు ఉందో అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇన్నాళ్లు కరోనా మహమ్మారి, ఓబీసీ కోటాపై నడిచిన కోర్టు కేసులు ఎన్నికలకు ఆటంకంగా నిలిచాయి. 9 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలోనే అత్యంత సంపన్నవంతమైన కార్పొరేషన్గా దాదాపు 60,000 కోట్ల బడ్జెట్తో ఢిల్లీ, బెంగళూరు, కోల్కతాలను ముంబై మించిపోయింది.